వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జై శ్రీరామ్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 23వ తారీఖు నుండి అంటే సెప్టెంబర్ 23వ తారీఖు నుండి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు వరకు శరన్నవరాత్ర ప్రయుక్త ఉత్సవాలు, రామాయణ పారాయణోత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఒకవైపు అమ్మవారికి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి అలంకరణలు, అలాగే అమ్మవారి దగ్గర జరిగేటువంటి అభిషేకాలు, కుంకుమార్చనలు, వాటితో పాటుగా ఈ ఆలయమే రామాలయం కనుక రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి శ్రీ రామాయణ పారాయణ సామూహికమైనటువంటి పద్ధతిలో సుమారుగా 108 మంది భక్తులతోటి విశేషంగా పారాయణ జరిపించడం జరిగింది. ఆ పారాయణ అంతా పూర్తయినటువంటి సందర్భంగా విజయదశమి నాడు స్వామివారికి మహాపట్టాభిషేకోత్సవం అనేటువంటిది ఈరోజు ఈ విజయదశమి నాడు జరుగుతుంది. వార్షికంగా జరిగేటువంటి ఈ పట్టాభిషేకోత్సవం శ్రీరామనవమి తర్వాత రోజు జరిగేటువంటి దశమి నాడు జరిగేటువంటి పట్టాభిషేకం లాగానే ఈ శరన్నవరాత్రాల్లో వచ్చినటువంటి ఈ విజయదశమి నాడు చేసేటువంటి పట్టాభిషేకం కూడా మహాపట్టాభిషేకంగా పిలువబడుతుంది. ఈ రెండు సందర్భాల్లోనే రామాయణాన్ని 9 రోజుల్లో 24,000 శ్లోకాల రామాయణాన్ని 9 రోజుల్లో పూర్తి చేసేటువంటి పద్ధతి మనకు వసంత నవరాత్రులుగా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు, అదేవిధంగా ఆశ్వయుజ ఈ శరన్నవరాత్రాల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఈ నవమి మహానవమి వరకు రామాయణ పారాయణ పూర్తి చేసి దశమి నాడు పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది, ఈ పట్టాభిషేకాన్ని మహాపట్టాభిషేకం అని పిలవడం అనేటువంటిది మనకి సంప్రదాయం. ఆ పద్ధతిలో మనకు పట్టాభిషేకం అనేటువంటిది ఉదయం మధ్యాహ్న సమయంలో మనం కళ్యాణం కాగానే పట్టాభిషేకం జరుపుకుంటాం. అలాగే ఈరోజు విజయదశమి సందర్భంగా చేయవలసినటువంటి ఆయుధ పూజ, శమీ వృక్ష పూజ, ఈ కార్యక్రమాలన్నీ కూడా దసరా మండపంలో స్వామివారి అక్కడికి ఊరేగింపుగా వెళ్ళి అక్కడ శమీ వృక్షం కింద ఆయుధ పూజను జరిపి శమీ పూజ జరిపిన తర్వాత అనేకమైనటువంటి వాహనాలతోటి స్వామివారు గజవాహనం, అశ్వవాహనం వీటన్నిటితో పాటు వెళ్తారు. అక్కడ వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళినటువంటి స్వామి తిరిగి వచ్చేటప్పుడు ఒక వాహనం మీద ఎక్కి ఆ వాహనాలతో పాటుగా ఒక ఆలయానికి రావడం అనేటువంటిది సంప్రదాయంగా ఉంటుంది. కనుక ఈ ఉత్సవాల్లో పాల్గొని భక్తులంతా కూడా రాముల వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దసరా మండపంలోనే ఆయుధ పూజ, శమీ పూజ అయిన తర్వాత రాముడు ఈరోజు రావణాసురుణ్ణి వధించి విజయాన్ని పొందినటువంటి రోజుగా చెప్పడం అనేటువంటిది పురాణాల్లో కనిపిస్తుంది. కనుక రాముడు రావణాసురుణ్ణి సంహరించేటువంటి ఒక లీలగా రామలీలా మహోత్సవాన్ని ఆ దసరా మండపంలోనే చేయడం జరుగుతుంది. కనుక ఈ ఉత్సవంలో పాల్గొని రాముని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతూ జై శ్రీరామ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.